కొమరంభీం జిల్లా కాగజ్నగర్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. సరైన డాక్యుమెంట్లు లేని 60 బైకులను సీజ్ చేశారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలకు ఫైన్లు విధించారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వారిపై, తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సైబర్ నేరాలపై స్థానిక ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. అంటే కార్డన్ అండ్ సర్చ్, పాత పేర్లలో కార్డన్ అండ్ సర్చ్ అంటారు. ఇప్పుడు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఉన్నది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ని ఈరోజు మార్నింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మా సబ్ డివిజన్ ఆఫీసర్స్ సుమారు ఒక 100 మంది పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈ వినయ్ గార్డెన్ ఏరియాలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా సెర్చ్ చేసి కాగితాలు లేని, సరైన పత్రాలు లేని బండ్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. వాటిని ప్రాపర్గా వెరిఫికేషన్ చేసి వాటి మీద చట్టపరంగా చర్య తీసుకొని తర్వాత బండ్లని సంబంధిత ఓనర్లకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పోలీస్ వ్యవస్థని, పోలీస్ సిబ్బందితోటి దాదాపు ఒక 50 నుంచి 60 బండ్లు సీజ్ చేయడం జరిగింది. వాటి మీద ప్రాపర్గా వెరిఫికేషన్ చేసిన తర్వాత వాటికి ఏమేమి డిఫెక్ట్స్ ఉన్నాయని చూసి చట్టపరంగా చర్య